అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చక్కని కథను చెప్పుకుందామా. కథను చెప్పుకోబోయే ముందు పొడుపు కథ వేస్తున్నాను కదా. పొడుపు కథ ఏంటంటే, ఎగిరినా ఎగురుతుంది, నడిచినా నడుస్తుంది, కానీ నోట మాట లేదు. ఏంటి దీనికి ఆన్సరు లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు కథలోకి వెళ్దామా. మనం విక్రమ బేతాళ కథలు తెలుసుకుంటున్నాం కదా. బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కాడు. మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీదకెక్కి బేతాళుడిని దించి భుజం పైన వేసుకొని నడుస్తున్నాడు. అప్పుడు బేతాళుడు, విక్రమార్క, నీ కాలక్షేపం కోసం నేను ఒక కథను చెప్తాను, విను, దానికి ధర్మబద్ధమైన ఆన్సర్ చేయాలి అనేసి చెప్పడం స్టార్ట్ చేశాడు. పూర్వం విశ్వనాథపురం అనే గ్రామం ఉంది. అక్కడ గోవిందుడు అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను చక్కని అందగాడు, చక్కని దేహదారుఢ్యం ఉంది అతనికి. అతను వినయ విధేయతలు, జాలి, కరుణ, దయ ఇలాంటి సుగుణాలన్నీ అతనిలో ఉన్నాయి. ఎంతోమంది కుటుంబాల వాళ్ళు తనని అల్లుడిగా చేసుకోవాలని ముందుకొచ్చారు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు పోరుపడలేక చాలామందిని పెళ్లి చూపులు చూశాడు అమ్మాయిల్ని. కానీ అతను నాకు కాబోయే భార్యకి ఇలాంటి సుగుణాలే ఉండాలి అని మనసులో ముందుగానే నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతనికి ఏ అమ్మాయి కూడా నచ్చలేదు. సరే, ఒకరోజు వాళ్ళమ్మ గోవిందుడిని పిలిచి, నాయన, నీ ఈడు వారందరూ కూడా పెళ్లి చేసుకొని హాయిగా పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం పెళ్ళి ఊసే ఎత్తడం లేదు. నీ పెళ్లి చూసి నేను కనుమూయాలని అనుకుంటున్నాను అనేసి అన్నది. అనేసరికి మన గోవిందుడికి చాలా బాధేసింది. అమ్మ, నన్ను క్షమించు, ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను. నాకు 3 నెలల సమయం ఇవ్వు. నేను నువ్వు కోరుకున్నట్లే పెళ్లి చేసుకుంటాను, నీ కోరిక తీరుస్తాను అని చెప్పాడు. అప్పటి నుంచి ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాడు అతను. అలాంటి అమ్మాయి దొరకకనే ఇన్నాళ్ళు పెళ్లి కాలేదు అతనికి. సరే, ఇక మరి వాళ్ళ అమ్మ కూడా కోరింది కాబట్టి, సరే నేను ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ కోరిక తీరుస్తాను అని చెప్పేసి అక్కడ ఆ గ్రామానికి దగ్గరలో ఒక అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడికి వెళ్ళాడు ఒకరోజు. వెళ్ళేసి అమ్మని ప్రార్థిస్తున్నాడు. అమ్మ, నా తల్లి నాకు పెళ్ళి కావట్లేదని మనోవ్యధ అనుభవిస్తుంది. నా తల్లి బాధ చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నేను ఆమె కోరికను తీర్చాలి. ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి కోరిక ఉండడం సహజం. కాబట్టి నేను చాలా లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలని కోరుకున్నాను. నేను అనుకున్న లక్షణాలు కాకపోయినా అందులో ఒక లక్షణం ఉన్న అమ్మాయి అయినా సరే నేను పెళ్లి చేసుకుంటాను. అలాంటి అమ్మాయిని చూపించమ్మా నాకు. నీకు అలాంటి అమ్మాయిని చూపిస్తే నీకు కానుకలు చెల్లించుకుంటాను అనేసి ప్రార్థించాడు. సరే, ప్రార్థించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని గుళ్ళో నుంచి బయటకు వస్తున్నాడు. అప్పుడు ఆలయంలోకి ఒక కుటుంబం వెళ్తుంది. ఇతను బయటకు వస్తున్నాడు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, గుడి లోపలికి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇతను ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలని కోరుకున్నాడో ఆ లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయి. అయితే అతను ఆగేసి ఆమె తండ్రికి చెప్తున్నాడు, నేను గోవిందుడు నా పేరు, మా తల్లిదండ్రులు పలానా, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేసి నాకు మీ అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటాను అనేసి అడిగాడు తండ్రిని, ఆ అమ్మాయి తండ్రిని. సరే, అతని మాట మంచి ఆ అమ్మాయి తండ్రికి కూడా నచ్చాయి. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, సౌందర్యవతి. ఆ అమ్మాయికి కూడా అతను నచ్చాడు. సరే, ఇక నెల తిరిగేసరికి పెళ్ళయింది. ఇక చక్కగా చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉంటున్నారు ఇద్దరు కూడా. 6 నెలలు గడిచాయి. అయితే మొదటి పండగ వచ్చింది. మొదటి పండగకి మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, మన పెళ్లి కొడుకును కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తల్లిదండ్రి పిలిచి, అంటే అబ్బాయి అత్తమామ పిలిచి బట్టలు పెట్టడం మన తెలుగు వాళ్ళ ఆనవాయితీ. అలానే వీళ్ళిద్దరిని కూడా అత్తగారి నుంచి కబురు వచ్చింది, అంటే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి. అయితే అమ్మాయి పేరు సుమలత తల్లిదండ్రుల నుంచి కబురు వచ్చింది, పండక్కి ఇద్దరు అల్లుడు నువ్వు రావాలమ్మా, మొదటి పండగ కదా అనేసి. సరే అని మరి వీళ్ళని తీసుకెళ్ళడానికి రావాలి కదా. తీసుకెళ్ళడానికి ఎవరిని పంపించారంటే సుమలత తమ్ముడిని పంపించారు. సుమలత తమ్ముడు వచ్చాడు, అక్క బావ మిమ్మల్ని ఇద్దరిని అమ్మ తీసుకురమ్మంది పండక్కి అని చెప్పేసి. సరే, నెక్స్ట్ రోజు బయలుదేరి మరి నడక కదా నడుస్తున్నారు.
అయితే రెస్ట్ తీసుకుందాం అనేసి గుడి దగ్గరలో అతను ప్రార్థించాడు కదా ఫస్ట్ గుడి, ఆ గుడి దగ్గరలోకి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు ఉంది. సరే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనేసి ఆ చెట్టు కింద ముగ్గురు కూర్చొని కబుర్లు పెడుతున్నారు. అయితే అతనికి సడన్గా గుర్తొచ్చింది, ఏంటి ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కదా, అరే నేను మర్చిపోయాను, అమ్మవారి కానుకలు చెల్లించలేదు నేను అనేసి ఇంకా భార్యకను ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారంటే బావమరిది ఇద్దరికి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఆ గోవిందుడు వెళ్ళి ఇక అమ్మవారికి ప్రార్థిస్తున్నాడు అనమాట. అమ్మవారికి, అమ్మ నేను మర్చిపోయాను, నాకు ఎలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలో అలాంటి లక్షణాలున్న అమ్మాయినే నాకు భార్యగా చేశావు, నేను నీ కానుకలు చెల్లించడం మర్చిపోయాను అనేసి నన్ను క్షమించు అనేసి అమ్మవారి చేతిలో ఉన్న కత్తి తీసుకొని అతని తలని ఖండించాడు. ఖండించేసి అమ్మవారికి కానుకగా చెల్లించాడు. ఎంతసేపు అయినా భర్త రావట్లేదు. ఈమె అనుకుంటుంది, ఎట్లా ఇంతసేపు అయింది వెళ్ళి అని తమ్ముడితో చెప్తుంది. తమ్ముడు, బావగారు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా బయటికి రావలేదు, నేను అతని మాటను జవదాటలేను, నన్ను ఇక్కడే ఉండమన్నాడు కాబట్టి నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళి చూసిరా అనేసి తమ్ముడిని పంపించింది. తమ్ముడు కూడా అలానే అక్క అని చెప్పేసి ఆలయం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి బావగారు తల నరికేసింది. అతను అయ్యో ఏంటి ఘోరం, మా అమ్మ నాన్న అక్కా బావని పండక్కి తీసుకురమ్మని పంపించారు, నేనేమని సమాధానం చెప్పాలి, అక్కా బావ ఏర్రా అంటే. ఇప్పుడు మా అక్క నన్ను నిలదీస్తుంది, నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళడం వల్లనే ఇలా జరిగింది నా భర్తకి అనేసి మా అక్క నన్ను నిందిస్తే నేనేం చేయాలి, తోడబుట్టిన దాన్ని పసుపు కుంకాలు చేర్చే ఈ కిరాతకుడు నేను కూడా బ్రతకను, ఈ కిరాతకుడిని నేను అనేసి నేను కూడా బ్రతకను అనేసి అదే కత్తితోటి అతను కూడా తన తలని నరికేశాడు. ఇక ఈ భార్య బయట ఉంది కదా సుమలత, ఇద్దరూ రావట్లేదు, తమ్ముడు రావట్లేదు, భర్త రావట్లేదు. ఎంతసేపు అయినా ఏంటి ఇది అనేసి, సరే నేను నా భర్తకి ఇచ్చిన మాట అట్లా పెడదాము, ముందు వెళ్ళి చూద్దాము, ఏంటి ఇంతసేపు అయింది రావట్లేదు అనేసి ఆమెకి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అనేసి ఆమెకి కంగారేసి భర్త ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి తమ్ముడు శవమయ్యాడు, భర్త శవమయ్యాడు. ఇక గుండెలు బాదుకొని ఏడ్చింది, ఏంటిరా భగవంతుడా నా పరిస్థితి ఇలా అయిందేంటి, నేను కూడా ఈ భర్త లేకుండా నేను ఎందుకు బ్రతకాలి అనేసి అమ్మవారి చేతిలో ఖడ్గం ఉంది కదా కత్తి, ఆ కత్తి తీసుకొని ఆమె కూడా తల నరుక్కోవాలని ప్రయత్నించింది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, అమ్మ బాధపడుకో, మొండాలు ఉన్నాయి కదా, ఇప్పుడు తల నరుక్కుంటే మొండం మిగులుతుంది, ఎవరి మొండాలకి వాళ్ళకి తలని అతికించు అంటే అట్లా పెట్టు, ఎవరి మొండాల దగ్గర వాళ్ళ తలని పెట్టు, వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అనేసి చెప్పి అమ్మవారు అదృశ్యమైపోయింది. ఇక ఆమెకు సంతోషం ఒక్కసారిగా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, అంత సంతోషం. ఆ సంతోషంతో ఆమెకు పొరపాటు చేసింది. ఏంటి అంటే తలల్ని, భర్త తలనేమో తమ్ముడు మొండానికి పెట్టింది, తమ్ముడు తలనేమో భర్త మొండానికి పెట్టింది. వాళ్ళు తిరిగి బ్రతికారు. ఆ చేసిన పొరపాటుకి మళ్ళీ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది, అయ్యో ఇలా ఎలా చేశాను నేను కూడా చనిపోతాను, ఇలా నాకొద్దు అనేసి చనిపోతానని చెప్పేసి మళ్ళీ ఖడ్గాన్ని తీసుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా నువ్వు చనిపోవద్దు అనేసి ఆమె ప్రయత్నాన్ని ఆపేశారు. ఇది స్టోరీ. ఇప్పుడు బేతాళుడు అడుగుతున్నాడు, విన్నావుగా విక్రమార్క ఈ కథని, ఇప్పుడు ఆమె భర్తగా ఎవరిని స్వీకరించాలి, తమ్ముడు మొండానుకున్న భర్త తలనా, లేతే భర్త మొండానుకున్న తమ్ముడు తలనా, ఎవరిని స్వీకరించాలి భర్తగా అనేసి అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు, బేతాళ, మనల్ని గుర్తుపట్టేది మన మొహం చూసి, మన ముఖాన్ని చూసి గుర్తుపడతారు. కాబట్టి భర్త ముఖమున్న తమ్ముడు మొండాన్ని ఆమె భర్తగా స్వీకరించాలి అనేసి చెప్పాడు. నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు విక్రమార్క, కాబట్టి నీకు మౌనభంగం కలిగింది, కాబట్టి నేను మళ్ళీ చెట్టెక్కుతున్నాను అనేసి మళ్ళీ చెట్టెక్కేశాడు బేతాళుడు. విన్నారుగా కదా. ఇప్పుడు పొడుపు కథలోకి వెళ్దామా. ఎగిరినా ఎగురుతాను, నడిచినా నడుస్తాను, కానీ నోటి మాట లేదు. ఏంటి అంటే
నీడ దీనికి ఆన్సర్. మళ్ళీ ఇంకొక విక్రమ బేతాళ కథతోటి, మళ్ళీ ఇంకొక పొడుపు కథతోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.